రామాయణంలో సుందరకాండ ఉంటుంది. ఆ సుందరకాండలో హనుమంతుడు ఏం చేస్తాడు? సముద్రాన్ని దాటి లంకకి వెళ్తాడు. లంకకి వెళ్ళిన తర్వాత అక్కడ సీత దొరుకుతుందా? అంత ఈజీగా దొరకదు. ఆయన ఏం చేస్తాడు? వెతుకుతూ, వెతుకుతూ, వెతుకుతూ ఉంటాడు. సీత దొరకదు, కనిపించదు. ఆయన నిరుత్సాహపడతాడు. నా సీత నాకు దొరకట్లేదు, కనిపించట్లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటా అని బాధపడతాడు. శోకంతో ఉండిపోతాడు. అలా వెతికేటప్పుడు ఆయనకు ఆ లంకలో చాలా అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో రుచికరమైన వంటలు కనిపిస్తూ ఉంటాయి. ఎంతో అద్భుతమైన కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి. బంగారంతో తయారు చేసిన కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ లంక అంటే ఏమనుకున్నావు? సామాన్యమైనది కాదు. అటువంటి లంకని చూసి ఈయన ఆకర్షితుడు అవ్వడు. అక్కడ ఎంతో మంది వేశ్యలు ఉంటారు. ఎంతో మంది చెల్లా చెదురుగా ఆ వేశ్యలు పడుకొని ఉంటారు. బట్టలు ఉన్నాయా, బట్టలు లేవా అనే సోయ కూడా ఉండదు వాళ్ళకి. అటువంటి అమ్మాయిలను, అటువంటి వేశ్యలను చూసిన ఆయన నా సీతామాత ఎక్కడుంది, నా సీతామాత ఎక్కడుంది అనేటటువంటి దృష్టి ఉంది కానీ వేశ్యల మీద దృష్టి లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సుందరకాండ ఏం చెప్తుంది మనకి? ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. ఆ హనుమంతుడు ఎలా అయితే లంకలో ప్రవేశించినప్పుడు తన కళ్ళ ముందు కనిపించిన ప్రతి ఒక్కటి లెక్క చేయకుండా కేవలం సీత ఎక్కడుంది, సీత ఎక్కడుంది అనేటటువంటి దృష్టితోనే అతను లంక మొత్తం వెతికాడు. ఇప్పుడు అర్థమవుతుందా ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అంటే? అక్కడ సుందరకాండలో కేవలం హనుమంతుడు కళ్ళతో చూసేది, చెవితో వినేవి ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క చేయకుండా సీత కోసం ఎలా అయితే అన్వేషించాడో అదే విధంగా అక్కడ సీత అంటే సీతమాత అని కాదు. లోపల ఉన్న అర్థం ఏంటి? సీత అంటే ఆత్మచైతన్యం. హనుమంతుడు ఎవరు? నువ్వు. నేనేం చేయాలి? నాకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా, అంటే నా ఇంద్రియాలు చేసేటటువంటి పని, నా మనసు చేసేటటువంటి పని నేను లెక్క చేయకుండా సీత అన్వేషణ ఎలా అయితే హనుమంతుడు చేశాడో నేను కూడా ఆత్మ అన్వేషణ చెయ్యాలి అని దాని అర్థం. అర్థమవుతుందా? సుందరకాండ అంటే ఆత్మజ్ఞానాన్ని అందుకోవడం. సుందరకాండ ఏదైతే ఉందో దాన్ని పారాయణ ఎందుకు చేస్తారు? అది పుణ్యం వస్తుందనా? పుణ్యం వస్తుందని కాదు, పుణ్యం వస్తుంది కరెక్టే. బట్ ఆ సుందరకాండ ఎందుకు పారాయణ చేయాలి? అదేం చెప్తుంది మనకు? నువ్వేం చేయాలి? సీతాన్వేషణ ఎలా అయితే హనుమంతుడు చేశాడో, తనకు దారిలో ఎదురయ్యే ఆటంకాలని, ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా అయితే చేసుకున్నాడో అదే విధంగా నువ్వు జీవితంలో ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహంతో ఉంటూ నీవి ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా, ఏం చేసినా మనోబలంతో ధైర్యంగా నువ్వు నీ ఆత్మాన్వేషణ చేసుకోవాలి. లాస్ట్‌కి చివరికైనా సీతని కనిపెట్టాడు. అదే విధంగా నువ్వు కూడా నీ ఆత్మని కనిపెట్టాలి. అది మనకు సుందరకాండ చెప్తుంది.